నిర్గమాకాండ 20వ అధ్యాయము 24 వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ఈ బలిపీఠం నా కొరకు చేసి దాని మీద దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించేదను. జాగ్రత్తగా వినండి. ఎబ్రీలికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ సంఘంతో మాట అంటాడు, మనందరికీ ఒక బలిపీఠం ఉన్నదని అంటాడు. మనకందరికి ఏముందంట? ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఒక బలిపీఠపు అనుభవాన్ని కలిగి ఉండాలి. బలిపీఠం అంటే ఏం చెప్పాను నేను? సమర్పణ. బలిపీఠం అంటే ఇచ్చేదా తీసుకునేదా? బలిపీఠం ఇచ్చేదా తీసుకునేదా? తీసుకునేది. బలి తీసుకుంటుంది, ఇవ్వదు. బలిపీఠం మీద మన బలి పశువుని పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది? తీసుకుంటుంది. దాన్ని సమర్పణ అంటారు. ఇవ్వటాన్ని ఏమంటారు? మనం బలిపీఠం మీద పెడుతున్నామంటే మనం ఇవ్వటాన్ని దాన్ని ఏమంటారు? సమర్పణ అంటారు. మరి ఇచ్చేది అంటారే? బలిపీఠం తీసుకునేదిగా, ఇచ్చేది కాదు, తీసుకునేది. బలి తీసుకుంటుంది. ఇప్పుడు తెలుసు కదా, బలిపీఠం అంటే తెలుసు కదా. చక్కగా దాని మీద బైబిల్ గ్రంథంలో అక్కడ రాయబడి ఉంది కదా, సమాధాన బలులు, దహన బలులు, నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను అంటే తీసుకుంటుంది అది. అంటే బలిపీఠం అంటే ఒక సమర్పణ అనుభవానికి సాదృశ్యం. నీకు నాకు ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఒక బలిపీఠం ఉండాలి. చదవండి నా మాట కూడా. ఎబ్రీలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 10 వచ్చిన భాగాన్ని చదవండి. 13:10. మనకొక బలిపీఠం ఉన్నది. అందరూ చెప్పండి, మనకొక బలిపీఠం ఉన్నదని చెప్పండి. మీ పక్క వారితో చెప్పండి, నీకు ఒక బలిపీఠం ఉన్నదని. చెప్పారా? ఏముంది మనందరికీ? బలిపీఠం అంటే ఏమని చెప్పాను? సమర్పణ. మనందరికీ ఒక సమర్పణ ఉండాలి. ప్రభు సంఘముగా పిలువబడేటువంటి బలిపీఠం మీదకి ఒక సమర్పణ అనుభవం కలిగి మనం ప్రభు దగ్గరికి రావాలి. నీలో అలాంటి సమర్పణ అనుభవం నీలో ఉన్నప్పుడే ప్రభువుని కలుసుకుంటావు. ఆ సమర్పణ అనుభవం నీలో ఉంటేనే ప్రభు ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. నా కొరకు మీరు ఒక బలిపీఠాన్ని మీరు సిద్ధపరచండి. అక్కడ నా నామమును జ్ఞాపకార్థం ఉన్నటువంటి ప్రతి స్థలంలో నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఎవరిలో అయితే దేవుని బలిపీఠం ఉంటుందో, ఎవరిలో అయితే దేవుని సమర్పణ ఉంటుందో, ఎవరిలో అయితే సమర్పణ అనుభవం కలిగి నడిపించబడతా ఉంటారో వారు దేవుని కలుసుకునేవారుగా ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలుసుకోవటం మాత్రమే కాదు, కలుసుకునే దేవుడు అక్కడికి వచ్చి వారిని ఆశీర్వదిస్తాడంట. ఎక్కడికి వచ్చి చెప్పండి? ఎక్కడికి వచ్చి? బలిపీఠం దగ్గరికి వచ్చి. బలిపీఠం అంటే ఏమని చెప్పాను? సమర్పణ. ఎవరిలో అయితే సమర్పణ ఉంటుందో, ఎవరిలో అయితే త్యాగం ఉంటుందో, ఎవరైతే ఎవరికి వారు వ్యక్తిగతంగా బలిపీఠం అనేటువంటి సమర్పణ అనుభవాన్ని కలిగి ఉంటారో వారు ప్రభువుని కలుసుకోవటం మాత్రమే కాదు, కలుసుకున్న దేవుని ద్వారా ఆశీర్వదించబడేవారుగా ఉంటారంట. దేవునికి నామానికి మహిమ కలుగునగాక. మనం ప్రభువును కలుసుకోవడానికి, అదేవిధంగా ప్రభు ఆశీర్వాదాలు మనం అనుభవించుటకు నీవు నేను ఒక బలిపీఠాన్ని మనం కలిగి ఉండాలి. ఒక సమర్పణ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఒక త్యాగపు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నీ కొరకు నా కొరకు ఒక బలిపీఠపు సమర్పణ బలిగా మార్చబడ్డాడు. ఆయన తనను తానే తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. తనను తానే తన ప్రాణాన్ని బలిపీఠం మీద పెట్టాడు. ఆయన బలిగా మార్చబడుతున్న బట్టి, ఆయన సమర్పణలోకి వచ్చుతున్న బట్టి ఈరోజు నీవు నేను సజీవులుగా మనం మార్చబడ్డాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా అయితే తన ప్రాణాన్ని బలిపీఠం మీద పెట్టాడో నీవు నేను కూడా బలిపీఠం అనుభవం అనేటువంటి సమర్పణ అనుభవంలోకి మనం రాగలిగితే ప్రభు యొక్క కార్యాలు మనం పొందుకోవడం మాత్రమే కాదు, ప్రభు అంట అక్కడికి వచ్చి ఎవరైతే బలిపీఠం అనేటువంటి సమర్పణ అనుభవం కలిగి నడిపించబడతారో అక్కడికి వచ్చి ప్రభువు వారిని ఆశీర్వదిస్తాడంట. బిగ్గరగా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో 4 బలిపీఠాలు ఉన్నాయి. ఒకటి మట్టి బలిపీఠం, అంటే మట్టితో కట్టేటువంటి బలిపీఠం. రెండోది రాళ్లతో కట్టేటువంటి బలిపీఠం. మూడోది కర్రతో చేసి ఆ కర్రను ఎత్తడి రేకుతో పొదిగినటువంటి బలిపీఠం. మూడోది బంగారపు బలిపీఠం. అది సొలొమోను దేవుని మందిరం కట్టినప్పుడు కట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ బలిపీఠం మీద ఏం చేస్తారంటే, అప్పటి రోజుల్లో ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి రోజుల్లో ఒకవేళ ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశాను, నాలో పాపం ఉందని నేను గ్రహించాను, నాలో లోపం ఉందని గ్రహించాను, ఈ సంవత్సరం చేసినవన్నీ పాపాలు పోవాలంటే నేను బలిపీఠం మీద అర్పణ ఒకటి అర్పించాలి. కనుక నా పక్షంగా ఇదిగో నేను ఒక గొర్రెని తీసుకొస్తున్నా, లేదా నేను ఒక దూడను తీసుకొస్తున్నా, లేదా నేను ఒక గొవ్వను తీసుకొని వస్తున్నా. గొవ్వ అంటే
గువ్వలు తెలుసు కదా, పక్షులు. వారి యొక్క స్థాయికి తగ్గట్టుగా వారు ఆ అర్పణ అనేది తీసుకొచ్చేవారు. ఆ గొర్రెను తీసుకొచ్చి యాజకుడికి అప్పగించినప్పుడు యాజకుడు దాన్ని మొత్తం పరీక్షించి అది లోపం లేకుండా, అది బలహీనంగా లేకుండా, ఆరోగ్యవంతంగా శ్రేష్టమైనదిగా ఉందనుకోండి, దాన్ని యాజకుడు ఏం చేస్తాడంటే దాన్ని కోసి బలిపీఠం మీద పెట్టి అగ్ని చేత కాలుస్తాడు. ఆ కాల్చిన తర్వాత ఆ రక్తం వారి మీద ప్రోక్షించబడిన తర్వాత వారి పాపాలన్నీ పరిహరించబడతా ఉంటాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు కూడా మన పాపాలను పరిహరించడానికి, మన పాప భారాన్ని తొలగించడానికి, మన పాప విముక్తులు చేయటానికి మానవ రూపిగా నరవతారికి లోకానికి వచ్చి నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ఆయనే ఒక వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మార్చబడి బలిపీఠం మీదకి వెళ్ళి మనందరి పాపల నిమిత్తం ఆయన అర్పణగా అర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అలా సమర్పణ అనుభవంలోకి వెళ్ళాడు కాబట్టి ఈరోజు మనం ఇంకా సజీవ లెక్కలో మనం ఉన్నాం. పాపము వలన వచ్చు జీతము మరణము నుండి మనం తప్పించబడ్డాం. బిగ్గరగా చప్పట్లు కొట్టు దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఒక బలిపీఠం ఉండాలి. బైబిల్లో భక్తులందరూ బలిపీఠపు అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇంచుమించుగా 20 మంది భక్తులు వారి యొక్క వ్యక్తిగత పరిస్థితుల్లో ప్రభు వారికి చేసిన మేలును బట్టి, లేదా ప్రభువును కలుసుకోవాలనో, ప్రత్యక్షతలు వచ్చినాయనో, ప్రభు కార్యాలు పొందుకోవాలనో ఎవరికి వారు ఒక వ్యక్తిగతమైనటువంటి బలిపీఠలు కట్టుకున్నారు. వారు అబ్రహామే కానివ్వండి, ఇసాకే కానివ్వండి, యాకోబే కానివ్వండి, దేవుడు ఎక్కడెక్కడైతే వారికి ప్రత్యక్షమయ్యాడో ఆ ప్రత్యక్షమైన ప్రతి చోట ఒక బలిపీఠాన్ని కట్టి ఆ స్థలాన్ని ప్రభువుకి అంకితం చేశారు. ఆ స్థలంలో ప్రభువును కలుసుకున్నారు. ఆ స్థలంలో దేవుని నిబంధన వాక్కులు విన్నారు. ఆ స్థలంలో దేవుని ప్రత్యక్షతలు పొందుకున్నారు. ఆ స్థలంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు అనుభవించారు. కారణం వారికంటూ ఒక బలిపీఠం ఉంది కాబట్టి. ఈరోజు అదే ఆశీర్వాదం నీవు నేను అనుభవించాలంటే మనకు కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి బలిపీఠం అనే ఒక సమర్పణ అనుభవం రావాలి. సమర్పణ అనగానే ఏదో 10 రూపాయలు కానుకేయటం కాదు. మనం ఏమి సమర్పించాలి, ఏమి సమర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడు, అసలు దేవుడు అంగీకరించేటువంటి సమర్పణ ఏంటో మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. కనుక ఆ భాగంలోనే మొదటి గడిచిన ఆదివారంలో మనం 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా దేవునికి ఏది సమర్పించాలంట అమ్మా? మొదటిగా దేవుడికి ఏది సమర్పించాలి? మాట్లాడరే. మనస్సు అనండి ఒకసారి. విరిగిన మనస్సు అనండి. దేవుడికి ఏది సమర్పించాలి? మనం విరిగిన మనసు సమర్పించాలి. నీ 100 రూపాయలు కానుక లేదా 2-3 వేల రూపాయల దశభాగం కాదు దేవుడు కోరుకునేది. విరిగిపోయిన నీ మనసును కోరుకుంటున్నాడు ఆయన. అంగీకరించదగినది ఏదో అది నువ్వు బలిపీఠం మీదకి తీసుకొని రాగలిగితే, అంగీకరించేది ఏదో అది నువ్వు సమర్పణగా తీసుకొని రాగలిగితే అప్పుడు దేవుడు నిన్ను స్వీకరించేవాడుగా ఉంటాడు. నువ్వు అర్పించేటువంటి బలి ద్వారా ఆయనకి ఇంపైన సువాసన వెళ్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన మనస్సుని ఇవ్వాలి దేవునికి, మన హృదయాన్ని ఇవ్వాలి దేవునికి. ఆ హృదయం ఎలా ఉండాలంటే అది లోకం మీద విరిగిపోయిన హృదయంగా ఉండాలి, పాపం మీద విరిగిపోయిన హృదయంగా ఉండాలి. లోక కోరికల మీద, లోక ఆలోచనల మీద ఆ మనసు ఏమైపోవాలంటే విరిగిపోవాలి. లోక ఆడంబరాలు నీ కంట కనపడినప్పుడు, లోక ఆడంబరాలు నీ ఎదుట పడినప్పుడు, లోక కోరికలని ఆకర్షిస్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని తుచ్చంగా ఎంచుకొని నువ్వు పక్కకు రావాలి. అదే విరిగిపోయిన మనసు అంటే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు రమ్మన్నారనో, వాళ్ళు పిలిచారనో, వీళ్ళు పిలిచారనో, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారనో, లేదా నేను వెళ్ళకపోతే పనులు జరగవేమోనని వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి మనసు నొప్పించుకొని ప్రభు సహవాసానికి దూరంగా వెళ్ళేటువంటి మనసు ఉంది చూసారా? ఆ మనసు అంట మొదట లోక సంబంధమైన విషయాలన్నింటిలో ఏమైపోవాలంట? విరిగిపోవాలి. ఆ విరిగిపోయిన మనసును తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు. దాన్ని దేవుడు స్వీకరిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి లోకం మీద మనసు విరిగిపోతే వేటి మీద మనసు రావాలి? ప్రార్థన మీద, మందిరం మీద, భక్తి మీద, పరిశుద్ధత మీద, నమ్మకత్వం మీద, యథార్థత మీద, దేవుని వాక్యం మీద, వాటి మీద మనకు మనసు రావాలి. వస్తున్నాయా వాటి మీద మనకు మనసు? అయ్యో ఈ రోజు సన్నిధికి వెళ్ళలేకపోయానన్న దుఃఖం మనలో కలుగుతుందా? అయ్యో ఇన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయానన్న బాధ మనలో ఉంటుందా? అయ్యో దేవుని వాక్యాలు దూరం చేసుకున్నానే, సంఘ సహవాసానికి దూరం అయిపోయానే, సేవకుల యొక్క ముఖ దర్శనాన్ని కోల్పోతూ ఉన్నానే, వారి మాటలను దూరం చేసుకుంటున్నానే, సంఘంలో ఉన్నటువంటి సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానే అన్న బాధ మనకు కనబడతా ఉందా? తరచి వెతికి చూసినా కూడా అవి కనుమరుగైపోతున్నాయి విశ్వాసుల జీవితాలు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు నీ మనసును లోకం మీద
విరగగొట్టుకున్నప్పుడే ప్రభువును అర్పించేది ఏదైనా స్వీకరిస్తాడు. ఇంత బతికి ఇంటి వెనకాల తెచ్చినట్టు ఇంత ప్రార్థన చేసి ఇన్ని ఆదివారాలు ప్రభు సన్నిధిలో చేరి ఎంతో డబ్బును లేదా ఎంతో దశమాగాలను ఎన్నో పనులు దూరం చేసుకుని ప్రభు సన్నిధిలో గడిపి రేపు రోజున మనం దేవుడిని అంగీకరించకపోతే అది ఏం ప్రయోజనం? అది ఎంత భక్తి చేసి రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ నువ్వు నాకు పాత్రురాలు కావు, అయ్యా నువ్వు నాకు పాత్రుడు కాదు, పక్కవో అనంటే తలకాయ ఎడబెట్టుకుంటాం మనం. ఆయన మనల్ని అంగీకరించాలి, ఆయన మనల్ని స్వీకరించాలి, ఆయన మనల్ని ఆమోదించాలి అనంటే ఏం చేయాలో తెలుసా? నీ మనసు తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు. రెండోదిగా ఏం పెట్టమని చెప్పాను? రెండో సమర్పణ ఏంటిది? సజీవ యాగముగా మన శరీరాలను, సజీవ యాగముగా మన శరీరాలను సమర్పణలోకి తీసుకొని రావాలి. నీ శరీరానికి ఒక సమర్పణ కావాలి. నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ ఒక సమర్పణ కావాలి. నీ నోటికి, నీ కళ్ళకు, నీ చేతులకు, నీ కాళ్ళకు, అరికాల నుంచి నేను ఎత్తి వరకు ఒక సమర్పణ అనుభవంలోకి నువ్వు వస్తేనే కానీ ప్రభు నిన్ను అంగీకరించడండి. నువ్వు అలాంటి అనుభవంలోకి రాగలిగితే కానీ ప్రభు ప్రత్యక్షతలు పొందుకోలేవు, ప్రభు ఆశీర్వాదాన్ని అనుభవించలేవు. అదే కదా రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సజీవ యాగముగా మీ శరీరములు మీరు ప్రభువుకి సమర్పించండి. సజీవ యాగముగా అంటే యజ్ఞం అంటే వధించబడుట లేదా కాల్చబడుట. మన శరీరాలను మనం ఉన్నపాటుగా ప్రభువు బలిపీఠం మీద తీసుకొని రావాలంట. ప్రభువు నిమిత్తం ఎంత మట్టుకైనా సాహసించే వారిగా మనం ఉండాలంట. సజీవ యాగముగా ఉన్నపాటునే మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకునేటువంటి అనుభవంలోకి మనం రావాలి. మన కాళ్ళకి సమర్పణ ఉంటే కళ్ళకి సమర్పణ ఉంటుందా, చేతులకు సమర్పణ ఉంటే కాళ్ళకి సమర్పణ ఉంటుందా. దేవుడు నీ కళ్ళకి, చేతులకి, దేనికి దానికి వ్యక్తిగతంగా కోరుకోవట్లే. అసలు నీ శరీరానికే ఒక సమర్పణ ఉండాలి. ఏంటి ఆ సమర్పణ? వెలుపటి అలంకరణ నీలో ఉండటానికి వీలు లేదు. వెలుపటి ఆడంబరాలు, వెలుపటి పోగడలు, వెలుపటి యొక్క ఆ వ్యర్థమైనటువంటి ఆ ప్రవర్తన విధానం నీలో పనిచేయడానికి వీల్లేదు. ఒక సమర్పణ రావాలి నీలోకి. నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, నేను దేవుని ప్రత్యక్షతలో పొందుకున్నట్లుగా, దేవుని దర్శనాన్ని పొందుకున్నట్లుగా నాలో ఒక సమర్పణ రావాలి. సింగారించుకొని అలంకరించుకొని మనం ప్రభు సన్నిధికి రావడానికి ఇదేం పెళ్లి కార్యక్రమం కాదు కదా. దేవునామని మహిమ కలుగునుగాక. మనలో మనం ఎంత తగ్గించుకుంటే అంతగా ప్రభు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఒక దీనులుగా, రిక్తులంగా రావాలండి. వెలుపటి అలంకరణ ఏది మనలో పనిచేయడానికి వీలు లేదు. వెలుపటి పోకడలేవి మనలో పనిచేయడానికి వీలు లేదు. లోక మర్యాదలు ఏవి మనలో పనిచేయడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు లోకంలోకి వెళ్ళి మంచి చైను, మంచి గాజులు, మంచి చెవులు లేదా వివిధ రకములతో కూడినటువంటి బంగారం ఆభరణాలు ధరించుకుంటే నీకు విలువ వచ్చిద్దేమో. ప్రభు సన్నిధిలో వాటిని తీసేస్తే విలువ వచ్చిందంట. హల్లెలూయా. వాటన్నిటిని తీసి ఇంట్లో పెట్టుకొని ఏమి లేని ఒక రిక్తునిగా ప్రభు సన్నిధికి వస్తే నీకు విలువ పెరిగిద్ది. లోక సంబంధమైనటువంటి రేంజ్ కాదు మనకు పని, రేంజ్తో ఆ రేంజ్తో మనకు పని లేదు. ప్రభు సన్నిధిలో మన రేంజ్ పెరగాలంటే ఇక్కడ నువ్వు తగ్గించుకోవాలి. అంతేనా? లోకంలో ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళామనుకోండి, అమ్మో చూడు ఎంత పెద్ద లావు నాగా వేసుకొని వచ్చిందో, అవునా కదా? అమ్మో బంగారపు గాజులు వేయి, బంగారపు ఇయ్యి, చెవులు ఇయ్యి. నీ చెవులీలను బట్టి లేదా నీ బంగారు ఆభరణాలను బట్టి లోకంలో నీకు విలువ పెరిగిద్దేమో. ప్రభు సన్నిధిలో అవి పనికిరావు. నేను మరలా చెబుతున్నా, ప్రభు సన్నిధిలో అవి పనికిరావు. వాటిని తీసి మీరు లోపలికి వస్తేనే మీ స్థాయి పెరిగిద్ది. దేవుని నామమున మహిమ కలుగునుగాక. ఈ వెలుపటి అలంకరణ విషయంలో మాకు సమర్పణ రావాలి. ఈరోజు ఆదివారం నేను వాటిని తీసి దేవుని మందిరానికి వెళ్ళాలి. తప్పే ఉంది దాంట్లో? నేను పూర్తిగా శాశ్వతంగా తీసేయమని చెప్పట్లేదే. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీలో ఒక సమర్పణ అనుభవం దేవుడికి వ్యక్తపరచడం, కనపరుచున్నాను అంతే. దాంట్లో తప్పే ఉన్నదా? ఒక సమర్పణలోకి రావాలండి మీరు. అలా వచ్చినప్పుడే ప్రభువుని మీరు కలుసుకోగలుగుతారు. అలా వచ్చినప్పుడే ఎక్కడైతే ఆ సమర్పణ అనుభవం నీలో ఉంటుందో అక్కడికి దేవుడు వచ్చి నేను ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలామంది ప్రభు ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే శరీరానికి సమర్పణ లేదు. మందిరానికి వచ్చేటప్పుడు ఒక సమర్పణ అనుభవం లేదు. లోకంలో ప్రవర్తించినట్లుగా, బయట ప్రవర్తించినట్టుగానే మందిరంలో కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. మందిరం అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? సన్నిధి అంటే భయం ఉందా? ఆయన మాటలు అంటే భయం ఉందా? భయం ఉంటే మనకు ఆ సమర్పణ లేనటువంటి జీవితం ఎందుకు వచ్చింది? కనుక శరీరముగా మనకు ఒక సమర్పణ ఉండాలి. వెలుపటి అలంకరణ ఏవి ఇక్కడ పనిచేయడానికి వీలు లేదు. ఒకవేళ మీ హృదయాలు నొప్పించుకొని పెద్ద బాధ లేదు. నేను మరలా చెప్పాను, గడిచిన నెలలో ఈ వాక్యం గురించి చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. యాకోబు బేతేలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ నగలన్నీ తీసి ఎక్కడో చెట్టు కింద దాపెట్టుకొని వారు దేవుని సన్నిధిలోకి వచ్చారంట.
ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు కాసేపు అవేవో 2-3 గంటలు ఎక్కడ ఇంట్లో పెట్టుకొని చక్కగా దేవుని సన్నిధికి రండి. ఏమి లేని రిక్తులుగా, దీనులుగా ప్రభు ఎదుట మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. ప్రభు ప్రత్యక్షతలో పొందుకుంటారు. ప్రభువుని ఇంకా లోతుగా మీరు ధ్యానించుకున్నట్లయితే ఆ సమర్పణలను అలానే కంటిన్యూ చేసుకునేటువంటి కృపను దేవుడు మీకు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శరీరానికి సమర్పణ అంటే అదే. లోక మర్యాదలేవి మనలో పనిచేయడానికి వీలు లేదు. లోక పోకడలేవి పనిచేయడానికి వీలు లేదు. లోక మర్యాదలు, లోక పద్ధతులు ఏంటియో తెలుసా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:9 అంటాడు కదా, జడలు అల్లుకొనుటయు, వెలగల వస్త్రములు ధరించుకొనుటయు. మంచి జడ ఉంటే ఒక మంచి పేరు, మంచి బట్టలు కట్టుకుంటే, వెలగల బట్టలు కట్టుకుంటే నీకు పేరు వచ్చిద్దేమో. ప్రభు సన్నిధిలో అవన్నీ పనికిరావు. ఆ వెలుపటి అలంకరణ దేవుని సన్నిధిలో దేవుడు అనుమతించట్లా. వాటన్నిటి విషయంలో ఒక సమర్పణ. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హృదయపు ఆలోచనలు ప్రభు సన్నిధిలో పెట్టండి. నేను చెప్పే వాటి మీద దృష్టి పెట్టండి. మీరు సగం సగం విన్నారంటే వాక్యం కూడా సగం సగంగానే అర్థమైపోతుంది. సన్నిధికి వచ్చే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో మీకు ఒక సమర్పణ ఏమన్నా ఉంటే వాటన్నిటిని ఇంట్లోనే పెట్టి సన్నిధికి వచ్చే అనుభవంలోకి మీరు రండి. ప్రభు దర్శనాలను, ప్రభు ప్రత్యక్షతలు మీరు పొందుకుంటారు. ప్రభు మీ బిడ్డలను దీవిస్తాడండి. ప్రభు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మీ చేతుల కష్టార్జితని ప్రభు దీవిస్తాడు. కరువు అనేది, రోగం అనేది, ఇబ్బంది అనేది లేకుండా ప్రభు చేస్తాడు. అలాంటి సమర్పణలోకి దేవుడు మనల్ని అందరూ తీసుకుని వచ్చునుగాక. కొంచెం బిగ్గరగా చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. ఆమేన్ అన్నవారు ప్రతి ఆదివారం సమర్పణ కలిగి వచ్చుదురుగాక. మూడవ సమర్పణ దేనికి ఉండాలంట? మన నోటికి, మన నాలుకకు. ఈరోజు చాలామంది నాలుకకి సమర్పణ ఉండదు. నాలుకకి సమర్పణ అంటే ఏంది? ఈరోజు చాలామంది ఈ నాలుగుతోనే దేవుని స్తుతిస్తారు, ఈ నాలుగుతోనే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఈ నాలుగుతోనే దేవుని వాక్యం చదువుతూ ఉంటారు, ఈ నాలుగుతోనే పచ్చి బూతులు కూడా తిడతారు. అవునా కదా? ఈ నాలుగుతోనే మళ్ళీ అబద్ధాలు కూడా చెబుతారు. ఈ నాలుగుతోనే పోగిరి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ నాలుగుతోనే సరసోక్తులు చేస్తూ ఉంటారు. ఈ నాలుగుతోనే వ్యర్థమైన మాటలు మాట్లాడతావు. దేవుని రక్తంలో కడగబడిన బిడ్డవండి నువ్వు. ఒక దుర్భాషలో రావాలంటే నీ గుండెల్లో వణుకు పుట్టాలా. సునాయాసంగా మాట్లాడుతూ ఉంటారండి. ఏందో అర్థం కాదు. భయం ఉందా అసలు దేవుడు అంటే? దేవుని మాటలంటే భయం ఉందా? నీ సమర్పణ లేని నాలుకను బట్టి కదా నీకు రోగాలు. నీ సమర్పణ లేని నాలుకను బట్టి కదా నీ కుటుంబంలో సమస్యలు. ఒక మాట అనే ముందు వెనక ఆలోచించేటువంటి పరిస్థితి లేదా? వాళ్ళంటే దేవుని ఎరగని వారు, వాళ్ళంటే దేవుడు తెలుసుకొని వారు, వారంటే దేవుని వాక్యపు లోతులోకి నడిపించబడలేని వారు. మరి దేవుని ఎరిగి ఆయన కావాలని ఆయన నామంలో బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకొని నడిపించబడుతున్నా నీ నోరెందుకు బూతులకు అప్పగిస్తూ ఉన్నావు? నీ నోరెందుకు అన్య భాషలకు అప్పగిస్తూ ఉన్నావు? నీ నోరెందుకు సరసోక్తులకు అప్పగిస్తూ ఉన్నావు? నీ నోరెందుకు పోకిరి మాటలకు అప్పగిస్తూ ఉన్నావు? నీ నోరెందుకు సొనుగుళ్ళకి గొనుగుళ్ళకి అప్పగిస్తూ ఉన్నావు? నోటికి సమర్పణ ఉంటుంది అసలు? మన నాలుగు కూడా ఒక సమర్పణ ఉండాలి. ఒకవేళ నాలుగు తెరిచి మాట్లాడాల్సి వస్తే అది సమయోచితమైన కృపా సహితమైన మాటలే మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనసుకు సమర్పణ, శరీరానికి సమర్పణ, నాలుగుకు కూడా సమర్పణ. ఈ గడిచిన వారం మనం ధ్యానం చేసుకుందాం. మరికొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాం. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. త్వరగా చదవండి, సమయం లేదు కాబట్టి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా, వినండి, నీవు ప్రేమించిన, అనండి ఒకసారి, నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతముకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో ఆ పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా దానిని, దేన్ని దహన బలిగా అర్పించాలంట? అమ్మమ్మ కుమారుణ్ణి. ఓకే, అక్కడ అబ్రహాముతో చెప్పిన మాట ఏంటంటే నీవు ప్రేమించిన. అబ్రహాం అక్కడ ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడు? అమ్మ చెప్పండి. అక్కడ అబ్రహాం ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడు? తన కొడుకును ప్రేమిస్తూ ఉన్నాడు. నేను ఈరోజు సేవకుని మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎక్కువగా దేని ప్రేమిస్తున్నారు? కొంతమంది నగలను ప్రేమిస్తూ ఉంటారు, అప్పు చేసైనా బంగారపు నగలను కొనుక్కుంటారు. కొంతమంది తిండిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో పాస్టర్ గారు అంటున్నారు కదా, బాబు అంతకుముందు చికెన్ లేకపోతే నేను నా డే ముగిసేది కాదు. చికెన్ లేకుండా, చికెన్ తినకుండా నేను ఒక్క రోజు కూడా నిద్రపోలా. అలాంటిది 16 సంవత్సరాలు అయింది ప్రభు కోసం
దేవుని కోసం చికెన్ మాంసం తినటమే మానేశాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయనకి అపరిమితమైన ప్రేమ అంట చికెన్ అంటే. మాంసం కనపడితే చాలు భయంకరంగా ఇష్టపడతాడంట, భయంకరంగా తినేవాడంట. అలాంటిది ప్రభు కోసం, ఇది నాకు ఎక్కువ ఇష్టం కదా, నేను తినే మాంసం కన్నా ప్రభువా నువ్వే నాకు ఇష్టం అని ఆ మాంసాన్ని 17 సంవత్సరాలు తింటాం మానేశాడంట ఆయన. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. నాకు తెలిసిన అన్న ఒక అన్న ఉన్నాడు, తరచుగా మన మధ్య కూడా వచ్చి వెళ్తా ఉంటాడు. చిలలూరుపేటలో కెమెరా ఫోటో స్టూడియో ఒకటి ఉంది అన్నకి. భయంకరమైనటువంటి దురలవాట్లన్నీ ఉన్నాయి. వ్యభిచార అలవాట్లు, త్రాగుడు, అంటారు సిగరెట్లు తాగటం, చెడ్డ అలవాట్లన్నీ భయంకరంగా ఉన్నాయి. అయితే కొన్నిటిని మానుకున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు. ఆ సిగరెట్ తాగటం మాత్రం మానట్లా. నేను చాలాసార్లు చెప్పా, అన్న ఇది పద్ధతి కాదు కదా, సరైనది కాదు ఇది. ప్రభు నమ్ముకున్నావంటే నువ్వు పూర్తిగా అన్నిటిని విడిచిపెట్టాలంతే అని అంటే, ఇదొక్కటే మానలేకపోతున్నాను అని చెప్పేసి అని చాలాసార్లు చెప్పాడు. కొన్నిసార్లు అడిగితే మానేశాను అన్నాడు. ఎవరో నాకు చెప్పారు మరలా తాగుతున్నాడండి అని చెప్పేసి అన్నప్పుడు నేను మరలా అన్నను కలిసి మాట్లాడాను. నా ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, తన ప్రాణాన్ని కూడా తుచ్చంగా ఎంచి మన పాపం నిమిత్తం ఆయన మరణించాడు. ఈ రోజుకి ఇంకా నువ్వు సజీవ లెక్కలో కాపాడి భద్రపరచబడుతున్నావు అంటే అది దేవుని దయ కాదా, దేవుని కృప కాదా? నీకున్న దురాలవాటు బట్టి, నీకున్నటువంటి చెడ్డ అలవాట్లను బట్టి కట్టుకుని నీ భార్య నిన్ను వదిలేసిపోయింది కదా, ఒక రోడ్డు పక్కన బెకా రోడ్డు బతికినట్టు బతికావు కదా, కొంపలో సరైనటువంటి అనుకూలత ఏమీ లేదు కదా. నీ హృదయాన్ని సరి చేసుకుంటే వారిని అందరినీ దేవుడు మరలా తీసుకొచ్చాడు కదా. ఈ ఒక్క విషయంలో ఎందుకు నువ్వు ఆగిపోతా ఉన్నావు? ఈ విషయంలో కూడా సమర్పణలోకి రా, దీన్ని కూడా నువ్వు త్యాగం చేయి, దీన్ని కూడా దేవుని విషయమే దాన్ని కూడా నువ్వు సమర్పించు. ఆ విషయంలో ఒక వైరాగ్యం కలిగి ఉండు, ఒక ప్రతిష్టత కలిగి ఉండు, ఒక సమర్పణ కలిగి ఉండు అని ఒక రోజు రాత్రి అన్నతో మాట్లాడిన తర్వాత, నేను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు కూడా మాట్లాడాడంట. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ సిగరెట్ అనేది ఆయన దగ్గరికి రానివ్వలేదు. ఆ కుటుంబాన్ని దేవుడు భయంకరంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నువ్వు ప్రేమించేదేంటి? ఒకవేళ తిండా, లేదా నగలా, లేదా బట్టలా, ఇదే లోక సంబంధమైనవి ఇంకా ఏమైనా ఉన్నాయా? వాటి విషయంలో ఒక సమర్పణ అనుభవంలోకి రా. యేసయ్యా అవేవి నీకన్నా ఎక్కువేం కాదు, అవసరమైతే నీకోసం వాటిని కూడా వదిలిపెడతా. అలాంటి అనుభవంలోకి రా. ప్రభు ఎందుకు దీవించండి నిన్ను, ప్రభు ఎందుకు ఆశీర్వదించండి నిన్ను? ఈరోజు ఇంకా ప్రభు ప్రత్యక్షతలు మనం పొందుకోపోవటానికి నీవు ప్రేమించే దానిలో సమర్పణ లేకపోవటాన్ని బట్టే కదా. దగ్గర 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. నీవు ప్రేమించే విషయంలో నీకు సమర్పణ రావాలి. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు యశోదమ్మ గారు ఉన్నారు, అమ్మ మీకు ఏది ఇష్టం అని అన్నాను అనుకోండి, ఏం చెప్తారు? మీకు ఏది ఇష్టం, దేన్ని మీరు ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు? మామూలుగా చెప్పండిలే, ఇబ్బంది ఏముంది. దివ్య నువ్వు చెప్పు, నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావు? చెప్పమ్మా. నేను చెప్పనా మీరు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారో? పనుల్ని. వేటిని? పనులు. అవసరమైతే పొలం పనులైనా దేవుని సన్నిధినైనా మానుకుంటారు, కానీ పొలం పనులు మాత్రం మానుకో. దేవుని సన్నిధినైనా నిర్లక్ష్య పెడతాం, కానీ పొలం పనులు మాత్రం నిర్లక్ష్య పెట్టాం. పిలిచే వ్యక్తి ఒక రౌండ్ అట్లా పోగానే వెంటనే ఆయన వెనకెడితే క్యారేజీలు తీసుకుని వెళ్ళిపోతాడు. మరి ఎప్పుడు రెడీ అవుతారో ఏవో తెలియదు. మరి దేవుని సన్నిధికి మనం ఎట్లా వస్తాం? ఎప్పుడుకో పాటలు అవ్వాలా, ఆరాధన అయిపోవాలా, లేదా మొదటి వాక్యం అయిపోవాలా, ఆ రెండో వాక్యంలో రావాలా, లేదా కొంతమంది ముగింపులో కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి అనుభవం పెట్టుకొని మనం ప్రభు దీవెనలు మనం పొందుకుంటామా? నువ్వు పొలము పనిని ఎక్కువ ప్రేమిస్తున్నావు కదా, దాని ద్వారా వచ్చేటువంటి డబ్బును నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు కదా, నువ్వు ప్రేమించేటువంటి నీ ధనమే కొన్ని దేవుని ఆశీర్వాదాలకు దూరం చేస్తావు. నువ్వు ఎలాంటి అనుభవంలోకి రావాలో తెలుసా? ప్రభువా ఆదివారం 10,000 రూపాయల పన్ను దొరికినా కూడా నేను పోను, నాకు నువ్వే ఎక్కువ. నువ్వు ప్రేమించేదేదో అది దేవుని కొరకు అర్పించు, సమర్పించేసే, దేవుని కొరకు వదులుకో, ఇచ్చేసే, అంతే. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు కూడా చూడండి, తను ప్రేమించిన తన కుమారుణ్ణి దేవుడు బలిగా తీసుకొని రమ్మన్నాడు. ఏదో పెళ్ళి అవ్వగానే 2-3 సంవత్సరాలు పుట్టలేదండి ఇస్సాకు. రేపో మాపో చచ్చిపోతుంటే పుట్టాడు, వృద్ధాప్యంలో పుట్టాడు.
ఆశలే వదిలేసుకున్న రోజుల్లో పుట్టాడు. అసలు ఇక మాకు పుట్టడం మేము ఇంక ఇంతేలే అని అనుకున్న రోజుల్లో పుట్టాడు ఆయన. ఎంత ప్రేమగా చూసుకొని ఉంటారు, ఎంత గారాబం చేసి ఉంటాడు, ఎంత ముద్దుగా పెంచుకుంటా ఉండుంటాడు, ఎంత ప్రేమ ఇస్సాకు పట్ల అబ్రహాము వ్యక్తపరుచుంటాడు. అలా ప్రేమతో ఆ తండ్రి కొడుకులు నడిపించబడతా ఉంటే ఒకరోజు ప్రభు స్వరం వినపడింది. అబ్రహామా అంటే, ఓ ఎస్ ప్రభు చెప్పండి, నీ కుమారుని నువ్వు నాకు బలిగా అర్పించాలయ్యా. కుమారుని నేను ఇవ్వాలా? నేను ఇవ్వనయ్యా అని అన్నాడా? ఏం మాట్లాడలా. మాట మాట్లాడకుండా వెంటనే కట్టెలు సిద్ధపరచుకున్నాడు, పనివారిని పిలిచాడు, గాడిదలు ఎక్కారు, మోరియా పర్వతం మీదకి వెళ్ళారు, బలిపీఠాన్ని కట్టాడు, బలిపీఠం మీద ఇస్సాకును పనుకోబెట్టాడు. కత్తి తీసి ఇక ఇస్సాకుని చంపే ప్రయత్నంలో ప్రభు మరలా అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా దేవుడు? అబ్రహామా, ఇందును బట్టి నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని నాకు తెలిసిందన్నాడు. అబ్రహాం ఒకటే చెప్పాడండి ఆ దహన బలి ద్వారా, అయ్యా నీ కన్న నా కొడుకు కూడా నాకు ఎక్కువ కాదు. వీడు నిన్నగాక మొన్న వచ్చాడు, నువ్వు ఎప్పటి నుంచి నన్ను బ్రతికిస్తున్నావు, ఇప్పటి నుంచి నాకు ఆయుష్ ఇస్తున్నావు, ఆరోగ్యం ఇస్తున్నావు, పోషిస్తున్నావు, నాకు కావలసినటువంటి సమస్తను నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. నిన్నగాక మొన్న వచ్చిన నాకు ఉద్యోగం నాకేం ఎక్కువ కాదు, నిన్నగాక మొన్న వచ్చినవేవి నాకు ఎక్కువ కాదు, నీ ఎదుట నాకు నువ్వే ఎక్కువ అని అన్నాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రేమించేది ఏదో అది సమర్పణలోకి తీసుకొని రావాలి. నగలను ప్రేమించిన, డబ్బును ప్రేమించిన, వేటిని ప్రేమించిన, వాటి విషయంలో మనకు ఒక సమర్పణ ఉండాలి. ఆ సమర్పణ అనుభవం మనలోకి వచ్చినప్పుడే ప్రభు కార్యాలు మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చూడండి, 5వదిగా చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 వచ్చిన చదవండి, త్వరగా ముగిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. చాలండి. ఫరో యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ఎవరి ఫరో? ఐగుప్తు దేశానికే మహారాజు. ఆ రాజు కుమారుడని పిలిపించుకోవడానికి కూడా ఒప్పుకోలేదంట ఆయన. ఆ ఐగుప్తులో ఉన్నటువంటి సుఖభోగాలను కూడా ఆయన అంగీకరించలేదంట. ఐగుప్తులో ఉన్నటువంటి ధనభోగాల కన్నా సుఖము నింద, సుఖము నింద, సుఖము నింద, నిందే గొప్పది ప్రభు నిమిత్తమని తన సుఖాలన్నీ వదిలిపెట్టి వచ్చేసాడంట మోషే. నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తు ధనం కన్నా, ఐగుప్తు సుఖభోగాల కన్నా, ఐగుప్తు యొక్క రాజకుమారుడు అనిపించుకుంటు కన్నా క్రీస్తు విషయం ఒక నిందబడితే చాలనుకున్నాడు ఆయన. ఒక నిందబడితే చాలనుకున్నాడు. మన సుఖభోగాలను సమర్పించాలండి దేవునికి. ఏమి సమర్పించాలంట? సుఖభోగాలను. ఏందమ్మా మందిరానికి వెళ్ళి వచ్చా, ఎందుకు మందిరానికి వెళ్ళి రాలేదంటే, ఇప్పుడే ఊరి నుంచి వచ్చిన పాస్టర్ గారు, కొంచెం ప్రాణం ఆయాసంగా ఉంటే కొనుక్కున్నాను, అట్టే నిద్ర వచ్చేసి. సుఖం కోసం దేవుని మందిరాన్ని మానేస్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రభు కోసం కష్టపడే అనుభవంలోకి రావట్లా, ప్రభు కోసం ఆ చెమటను కార్చే అనుభవంలోకి రావట్లా, ప్రభు కోసం కొంచెం ప్రయాసపడే అనుభవం రావట్లా. చక్కగా కుర్చీ వేసి కుర్చీ పైన ఫ్యాన్ పెట్టి నిన్ను అన్ని లాంఛనాలు చేస్తే కానీ మందిరానికి రావు మనం. అవునా కాదా? మిమ్మల్ని అంటలేదు. కొంతమంది కొన్ని చర్చిలు చక్కగా కుర్చీలు వేసి, ఫ్యాన్లు వేసి, ఏసీలు చక్కగా కూర్చోబెడతా ఉంటారు. అలాంటి వారు ప్రభు కొరకు ఏం ప్రయాసపడతారండి? ప్రభు కోసం వారి చెమటను ఏం కారుస్తారు? వారి సుఖాన్ని ఎక్కడ వదులుకుంటా ఉన్నారు? హల్లెలూయా. సుఖభోగాలను వదులుకోలేరు, భోగములను విడిచిపెట్టి రాలేరు. మోషే చూడండి, ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో. మోషే ఐగుప్తు ధనం ఎక్కువ, దేవుడు ఎక్కువ అంటే నాకు దేవుడే ఎక్కువ. మోషే ఐగుప్తు సుఖభోగాలు ఎక్కువ, క్రీస్తు విషయం నింద గొప్పదా? నాకు నిందే గొప్పది. మోషే ఫరో కుమారుడు అనిపించుకుంటావా లేదా దేవుని కుమారుడు అనిపించుకుంటావా? నేను దేవుని కుమారుడిని అనిపించుకుంటా. అయితే పో, వదిలిపెట్టి వచ్చేసాడు వాటన్నిటిని ఆయన. ఆ ఎడారి మార్గంలో 40 సంవత్సరాలు ఆ తమది కాని దేశంలో ఉండి ఆ ప్రజల మధ్య బ్రతికాడు. ఆ సుఖభోగాలను వదిలిపెట్టి ఎందుకు? దేవుని కోసం. బలిపీఠం మీదకి ఆ సుఖభోగాలను సమర్పించాడు ఆయన. నీకోసం నా సుఖాలను వదులుకుంటానయ్యా. కొంతమంది భక్తులు ఉంటారండి, వాళ్ళు ఎలాంటి భక్తి జీవితం జీవిస్తారంటే,
ప్రభు నిమిత్తం వారి సుఖభోగాలను కూడా ఇప్పుడు ఆ, హైదరాబాద్లో పాస్టర్ గారు ఉన్నారు. తరచుగా మన మధ్యకి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మన పాస్టర్ గారు వాళ్ళ మేనత్త గారు. వారి ఇంట్లో చక్కగా మంచి డబుల్ కాట్ బెడ్లు, మన దగ్గర కూడా ఉన్న అంత కాస్ట్లీ బెడ్, స్ప్రింగ్ కాయిల్ బెడ్ ఒకటి, టేక్ మంచాలు భయంకరంగా ఉంటాయి, సోఫా సెట్లు, దివాన్ కాట్లు. వేటి మీద వణుకోదా, నేల మీదే వణుకుంటుంది, నేల మీదే వణుకుంటుంది. అడగండి పాస్టర్ గారు ఉన్నారు, ఏ రోజు వాటి మీద వణుకోదా? లేక కాదు, ప్రభు నిమిత్తం సుఖాన్ని త్యాగం చేశారు. హల్లెలూయా. ప్రభు నిమిత్తం సుఖభోగాలను త్యాగం చేస్తారండి. అందుకే ఒక్కలుగా నిలబడ్డా కూడా ఆ పరిచయం ప్రభు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంత మంచి కాస్ట్లీ బెడ్లు అవి, స్ప్రింగ్ కాయిల్ ఇంత లావు బెడ్, అది కూర్చుంటే మనం లోపలికి దిగిపోతాం. హల్లెలూయా. టేక్ బెడ్లు, దివాన్ కాట్లు, సోఫా సెట్లు. అడగండి పాస్టర్ గారు చెప్తారు ఎన్ని ఉన్నాయో తెలుసా. అవన్నీ వేటి మీద ఆమె నిద్ర కూడా పోదు, వాటి మీద కనీసం కూర్చొని కూడా కూర్చోకూడదు. ఆ మంచాల మీద, నేల మీదే పనుకుంటుంది. అది కాదే సుఖభోగాలను త్యాగం చేయటం అంటే. నీకేదైతే సుఖాన్ని ఇచ్చిద్దో దాన్ని ప్రభు నిమిత్తం త్యాగం చేసి వదులుకో, కష్టపడు, ప్రయాసపడు. బైబిల్లో కొంతమంది రాజులు కూడా అండి గోనె పట్ట కట్టుకొని రాజరికం చేసిన వారుగా ఉన్నారు. గోనె పట్ట ఏం చేస్తుంది, లోపల గుచ్చుతూ ఉంటుంది. పట్ట ఏం చేసింది, మనల్ని గుచ్చుతూ ఉంటుంది, సుఖాన్ని ఇవ్వదు అది. ప్రభునిత్యం తమను తాము నలగొట్టుకున్నారు కాబట్టి వారి రాజ్యాలు వారి రోజులో స్థిరపరచబడ్డాయి. ఈరోజు మన సుఖాల్లో ఒకటి తక్కువైతే దేవుణ్ణి ఎన్ని మాటలు అంటావు మనం, సరైనమైన అనుకూలత దొరకకపోతే ఎన్ని మాటలు అంటావు మనం. మోషేకి ఎంత గొప్ప ఆధిక్యతను ఇచ్చాడండి ప్రభు. ఐగుప్తు ధనాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు, ఐగుప్తు సుఖభోగాలను తీసుకొచ్చి ముందు పెట్టాడు, ఐగుప్తు కుమారుడు అనేటువంటి ఆ పేరుని తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఇవా దేవుడు అంటే నాకు అవన్నీ అవసరం, నాకు దేవుడే కావాలి. శ్రమను అనుభవించడానికి వచ్చాడు ఆయన. గతి లేక కాదు, అర్థమైందా? లేక కాదు, అవకాశం లేక కాదు, అవకాశం ఉండి అన్ని అనుకూలతలు ఉండి కూడా వాటన్నిటిని విడిచిపెట్టి తుచ్చంగా ఎంచి, ఒక విధంగా చెప్పాలంటే పెంటతో ఎంచి యువతలకు వచ్చి క్రీస్తు నిమిత్తం శ్రమ పడ్డాడు. చరిత్రలో నిలిచిపోయాడండి మోషే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన సుఖభోగాలు మనం ప్రభు కొరకు త్యాగం చేస్తున్నావా? నీ నిద్రను త్యాగం చేస్తున్నావా? నీ సుఖాన్ని ప్రభు కొరకు త్యాగం చేస్తున్నావా? ఏదైతే నీకు సుఖాన్ని ఇస్తుందో దాన్ని ప్రభు నిమిత్తం వెచ్చించు. నైట్ 9 అవ్వగానే నిద్ర వచ్చింది కదా మనకి, ఎంత సుఖంగా నిద్రపోతాము. ఒకరోజు నిద్ర మేలుకొని ప్రభు కొరకు ప్రార్థన చేసావు ప్రభుకి, నీ కుటుంబం నిమిత్తం, నీ సంఘం నిమిత్తం, నీ బిడ్డల కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయా? అట్లా చెయ్యం మనం. ఎందుకంటే నిద్ర 1 గంట ప్రార్థన లేట్ అయితేనే తట్టుకోలేము మనం. ఒక గంట ప్రార్థన లేట్ అయితేనే తట్టుకోము మనం. నీ సుఖాన్ని నువ్వు ప్రభు కొరకు త్యాగం చేయకుండా ప్రభు మేలు ఎలా పొందుకుంటావు? నువ్వు నీ సుఖాన్ని నువ్వు త్యాగం చేయకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించే ధైర్యం ఉందా అసలు మనకి? సమర్పణలోకి తీసుకొని రండి. నీ బిడ్డల కోసం, నీ పిల్లల కోసం, మనవల కోసం, మనవరాల కోసం నీ నిద్రను త్యాగం చేసి గంటలు ప్రభు దగ్గర కూర్చొని ఆడవండి. ప్రభు ఎందుకు దీవించడండి? ఇందాక చదువుకున్నాం కదా మూలవాక్యం, ఎక్కడైతే బలిపీఠం ఉంటుందో అక్కడికి దేవుడు వచ్చి అక్కడ వారిని కలుసుకొని అక్కడ వారిని ఆయన ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తాడు. నీలో సమర్పణ నీలో ఉంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము క్రీశం 19వ అధ్యాయము 20-21 వచనాలు. ఎడ్లను విడిచి వెండి విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి జనులకు వడ్డించెను. చాలు, వినండి, నా వైపు చూడండి.
ఏలి అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారితో దేవుడు ఏం మాట్లాడంటే, అయ్యా నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు, నేను చేయలేను అంటున్నావు కదా, నీ స్థానంలో ఎవరు నన్ను అభిషేకించి. ఆయన ఎవరంటే ఎలీషా అనేటువంటి వ్యక్తి. ఆయన పొలంలో 12 ఎడ్ల కలిగినటువంటి 12 ఎడ్ల కలిగినటువంటి అరకను దున్నుతా ఉన్నాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు వచ్చి నన్ను వెంబడించని చెప్పాను. కానీ ఎలీషా తన పొలంలో పని చేసుకుంటా ఉంటే ఏలియా వెళ్ళి, అయ్యా షాపాతు కుమారుడైన ఎలీషా నువ్వు నా దగ్గరికి వచ్చేసి దేవుడు నిన్ను పిలుస్తాడు అనగానే ఎలీషా ఆ ఎడ్లను విడిచిపెట్టి ఏలియా వెంట పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను ఇంటికి వెళ్ళి వస్తాను, నేను మా తల్లిదండ్రులకు చెప్పి వస్తానని చెప్పేసి అనగానే ఎలీషా అన్నాడు, నా ద్వారా నీకు ఎలాంటి ఆటంకం లేదు, వెళ్ళి రానన్నాడు. వెంటనే ఎలీషా చూడండి తన 12 ఎడ్ల కలిగినటువంటి అరకను తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకొని వెళ్ళి వాటన్నిటిని నరికి వధించి వంట చేసి జనాలకు పెట్టి, ఆ ఊర్లో జనాలకు పెట్టి నిశ్చేష్టుడిగా ఏమీ లేనివాడిగా ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏలియా దగ్గరికి వచ్చాడు. అంటే 6వ విషయం ఏంటంటే, మన జీవనాధారం ఏదైతే ఉందో అది దేవునికి సమర్పించాలి మనం. అర్థమైందా? ఇప్పుడు మీ జీవనాధారం అంటే ఏం చెబుతారు మీరు? దివ్య నీ జీవనాధారం ఏంది? బట్టలు కొట్టడం. మీ జీవనాధారం ఏంది? పొలం పని చేసుకోవటం. ప్రభు పని కంటే మీ జీవనాధారం అడ్డుపడకూడదు. జాగ్రత్తగా వినండి, ప్రభు పనికి మీ జీవనాధారం అడ్డు రాకూడదు. ఎలీషా ఎందుకు ఇప్పుడు ఏలియా పిలవంగానే ఏలియాతో పాటు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు తన ఎడ్లను నరికాడంటే రేపటి రోజు ఏలియాతో పాటు ఆయన వెళ్తాడు. అన్ని రోజులు అనుకూలంగా ఉండవుగా. ఒకరోజు సేవకుడు ఎందుకో తిడతాడు, తిట్టే పరిస్థితులు వస్తే ఒక మాట అంటాడు, నువ్వేందా మమ్మల్ని అనేది, పో మా పనులు మా కొనేలు అని చెప్పేసి మరలా ఎద్దులు పని చేసుకునే అవకాశం వచ్చిద్దేమో, అలాంటి ఆలోచన ఏమన్నా వచ్చిద్దేమో, ఆయన తిట్టినప్పుడు నాలో ఇలాంటి స్వభావం ఏమన్నా వచ్చిద్దేమో, ఇలాంటి ఆలోచన నాలో రాకుండా ఉండాలంటే మొదట నా జీవనాధారం ఏంటి? నా ఎడ్లు. అవి లేకుండా పోతే నాకు ఈ ఆలోచన రాదుగా. అందుకని వాటిని చంపేశాడు ఆయన. అర్థమైందా? నా మాటలు అర్థమైందియా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎలీషా వెళ్తారు. ఒకరోజు సేవకుడు ఏదో ఎందుకో తిడతాడు, చెప్తున్నా మామూలుగా ఒక మాట వరుసకు వచ్చింది. ఎలీషా దగ్గర పడే స్వభావం, నువ్వేందా మాకు చెప్పేది, పో మా ఇంటికి వెళ్ళి నేను ఎద్దులు పని చేసుకుంటాను అని అంటాడు. ఎందుకు? ఉంటే అవి లేవు కదా, సచ్చినట్టు ఏడో ఉంటాడుగా. అందుకని ఆ జీవనాధారం ఏది లేకుండా చేసేసుకొని ఆ జీవనాధారం మొత్తం ప్రభువుకు సమర్పించాడు. ప్రభు పని విషయంలో, దేవుని సన్నిధి విషయంలో మనకు కూడా కొన్నిసార్లు మన జీవనాధారం అడ్డుపడతా ఉంటుంది. చక్కగా రెడీ అయిపోయి బైబుల్ సన్నిధికి వద్దాం, ప్రభు సన్నిధికి వద్దాం అనుకుంటాం. అప్పుడమ్మా పని వచ్చిందంట, తొందర రండి అని అంటారు. నీ జీవనాధారాన్ని బట్టి ప్రభువుని విడిచి వెళ్ళిపోతున్నావుగా నువ్వు. నేను మిమ్మల్ని మీ ఆధారం ఏంటంటే మీరు పొలం అని చెప్పారు, మీ ఆధారం ఏంటంటే బట్టలు కుట్టుకోవటం అని చెప్పింది, మీ ఆధారం ఏంటంటే నా ఆధారం నా యేసయ్య ఒక్కళ్ళని చెప్పారా? ఎందుకంటే యేసయ్య మన ఆధారం కాదు కాబట్టి. ఎవరైతే ప్రభువుని ఆధారం చేసుకుంటారో, ఎవరైతే ప్రభువు మీద ఆధారపడతారో, ఎవరైతే ప్రభువుని మీద ఆనుకుంటారో వారి జీవితాల్లో ప్రభు వారిని కలుసుకొని వారిని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రభు సన్నిధికి వచ్చే విషయంలో మీ పనులు మీకు అడ్డుపడకూడదు. ఒకవేళ అడ్డుపడిన వాటిని విడిచిపెట్టి రావాలంతే. అవునా కాదా? ఒకవేళ అడ్డుపడిన వాటిని విడిచిపెట్టి రావాలి. గడిచిన వారంలో మీ ఆంటీ సాక్షి చెప్పింది, నేను ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి రావాలని నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభు అలాగూ నడిపిస్తూ ఉన్నాడు, వాళ్ళు రమ్మని చెప్పినా కూడా నేను రాకుండా ప్రభు సన్నిధికి వస్తున్నాను, వాళ్ళ ద్వారా ఎలాంటి ఒత్తిడి లేకుండా దేవుడు చేస్తూ ఉన్నాడని. అంటే తన జీవనాధారాన్ని కూడా కొన్నిసార్లు ప్రభు నిమిత్తం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అలాంటి అనుభవంలోకి మనం రాగలిగితే ప్రభు మన విషయాలన్నిటిని సమకూర్చి పెడతాడండి. నీ జీవనాధారం ప్రభువుని సేవించే విషయాలు అడ్డుపడకూడదు. మన పని మనకు అడ్డుపడకూడదు. ప్రభు పని విషయంలో మన సొంత పని అడ్డుపడకూడదు, అడ్డు పెట్టుకోకూడదు కూడా. ప్రభు సన్నిధికి రండి, ప్రార్థనకు రండి అని చెబితే, అయ్యా పగల పనికి వెళ్ళొచ్చాం, అమ్మ నాయన ఏందో భయంకరమైన అప్పులు, రాష్ట్ర అప్పులు మొత్తం 1,00,000 కోట్ల అప్పులు ఉందంట, అప్పులు మొత్తం మన నెత్తి మీద వేసినట్టు పగల ఏమంటారు పొలాలకి వెళ్తారు, మళ్ళీ మధ్యాహ్నం కంపెనీలకి వెళ్తారు, ఆ మధ్యాహ్నం కంపెనీలకి వెళ్ళి మళ్ళీ ఓటీలు కూడా చేస్తారు, తెల్లారి ఎడకొచ్చి నిద్రపోతారు. ఏడకొచ్చి మరి వాక్యం ఏం పోతుంది మీ చెవుల్లోకి? ఇక తట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయానండి, చేతులు ఎత్తండి. అవి మాత్రం చక్కగా పడితే చేతులు ఎత్తారు, చేతులు
నిజంగా మళ్ళీ నిద్రైపోతాం. ఇది కాదా మన ద్వారా జరుగుతుంది ప్రతి ఆదివారం? మన ప్రతి వారం ఆదివారం క్రమం ఇదే కదా. హల్లెలూయా. మన జీవనాధారాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి. ఒకవేళ రేపు ఆదివారం కదా, అమ్మో ఇక్కడ నేను నైట్ ఓటీలు చేస్తే అక్కడికి వెళ్ళి నిద్రపోతానేమో, అవసరం లేదు. నేను ప్రభు సన్నిధిలో మెలకువగలిగి దేవుని మాటలు వినాలి. ఎందుకంటే అవి నన్ను బాగు చేసి సరి చేసే మాటలు. అవి ఉందా? ఆ సమర్పణ వస్తుందా మనకి? దేవునామని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలిపీఠం అంటే ఏంటంటే ప్రభువు నిన్ను కలుసుకునే స్థలం. బలిపీఠం అంటే ఏంటంటే ప్రభువు నిన్ను ఆశీర్వదించే స్థలం. బలిపీఠం అంటే ఒక సమర్పణ అనుభవాన్ని సమర్పణ అనుభవం అని చెప్పాను కదా. నీ సమర్పణ ప్రభువు ఆశీర్వాదాలు తీసుకొచ్చింది. నీ సమర్పణ ప్రభువు నిన్ను కలుసుకునే వీలుని కలగజేసింది. ఏమి సమర్పించాలి? నీ మనసు సమర్పించాలి, నీ శరీరాన్ని సమర్పించాలి, నీ నాలుకను సమర్పించాలి, నువ్వు ప్రేమించేదేదో అది నువ్వు సమర్పించాలి, నీ యొక్క సుఖభోగాలను సమర్పించాలి. ఆరోదిగా నీ జీవన ఆధారాన్ని ఏం చేయాలంట? సమర్పించాలి. ఏడవదిగా చివరికి మన ప్రాణాన్నే మనం సమర్పించాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, నేను యెరూషలేములోకి వెళ్తే చంపబడతాను, అయినను నా ప్రాణం తీసినా పర్లేదు, కానీ నేను యెరూషలేములోకి వెళ్ళకుండా ఉండలేనని అంటాడు. అయ్యా నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, వాళ్ళు నిన్ను చంపేస్తారు, వాళ్ళకి నువ్వంటే పడవు, ఎందుకంటే నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావని. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను యెరూషలేముకి వెళ్ళకుండా నేను మానను అని అంటాడు. మన ప్రాణాన్ని కూడా బలిపీఠం మీద పెట్టాలండి. అవసరమైతే ప్రభు నిమిత్తం చూడండి, లోకాన్నైనా మనం వదులుకునే వారిగా మనం ఉండాలి, కానీ దేవుణ్ణి వదులుకునే వారిగా మనం ఉండకూడదు. మన ప్రాణాన్ని ప్రభు మీద బలిపీఠం మీద పెడుతున్నావా? చిన్న నొప్పి వస్తేనో, చిన్నగా ఏదైనా చిన్న బలహీనత వస్తేనో, చిన్నవాటికండి ఏందమ్మా మందిరానికి రాలేదంటే తలనొప్పి. అదే తలనొప్పితో ఇంటిలో టీవీలు సీరియల్ చూడవా? అదే తలనొప్పితో ఇంట్లో గోల్ చేసినప్పుడు భరించవా? ఏందమ్మా మందిరానికి రాలంటే కాలు నొప్పి. ఆ కాలు నొప్పితో ఏడకపోవట్లా. ఇప్పుడేదో పింఛన్ ఏందో బ్యాంకులు వేసారంట, ఎండల్లో కూడా పడి పింఛన్లు తీసుకుంటున్నారు. నిన్న చిన్న పనుండి బయటికి వెళ్ళి వస్తుంటే బ్యాంకులు పెట్టే ముసలోళ్ళు అండి ఎండలో అల్లాడిపోతూ ఉన్నారు. భలే బాధ వేసింది నాకు. అదే వాళ్ళంట మందిరానికి రమ్మానండి, అమ్మో ఏంది ఎండలు మామూలుగా ఉన్నాయే పాస్టర్ గారు, ఏంది అసలు ఎండలు? నిజమే, ఎండలు మామూలుగా లేవు, భయంకరంగా ఉన్నాయి. అసలు ఉండలేకపోతారు ఇళ్ళల్లో కూడా. ఆయన మన కోసం తన ప్రాణాన్నే పెట్టాడు. మనం కాసేపు ఎండలో ఉంటే తప్పే ఉంది, చెమట గారితే తప్పే ఉందా? కష్టపడితే తప్పే ఉందా? మన ప్రాణాన్ని సమర్పణలోకి తీసుకొచ్చే అనుభవం మనలో ఉందంటారా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సమర్పణ అనుభవంలోకి రండి. సమర్పణ అనుభవాన్ని మీరు దేవుని ఎదుట వ్యక్తపరచుకోండి. నీవు ప్రేమించేదేదో, కొంతమందికి డబ్బు అంటే భయంకరమైన ప్రేమ, దానికోసం ఎంతటి పనులు అయినా చేసేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి మరి విశేషంగా దశంభాగాలంటే ప్రేమ, భలే ప్రీతికరమైనవి, అవి ఇవ్వటానికే మనసు రాదు. ఏంటి ప్రీతికరమైనవి? అసలు ప్రభువు జాగ్రత్తగా వినండి, మనకి తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, ఇంత ప్రకృతిని ఇచ్చాడు, అన్ని ఇచ్చిన దేవుడు ఏమన్నాడు తెలుసా? 90% మీది, 10% మాత్రమే. చెప్పండి, 90% మీది, 10% మాత్రం నాది. అసలు వాస్తవానికి 90 నాది, 10 మీది అనాలి ఆయన. ఎందుకంటే మొత్తం ఆయనే కదా, కలగజేసిన మొత్తం ఆయనే కదా. ఆయనకి శక్తి ఓపిక ఇకపోతే నువ్వు అడిగిపోతావు, ఆయన ఏ పనికి వెళ్తావు నువ్వు? కానీ అట్లాంటి దేవుడు 90 మీరు తీసుకోండి, 90 మీరు తీసుకోండి, 10 నాకేమండి అంటే ఆ 10 దగ్గర గట్టిగా బిగిసిపోతున్నాం. ఎందుకంటే అదే ప్రీతికరమైంది మనకి. హల్లెలూయా. ప్రభువుకి ఇవ్వవలసిన ఇస్తే మనం ప్రభు ఆశీర్వాదాలు మనం పొందుకుంటామండి. నీ కష్టార్జితంలో నువ్వెంతైతే సంపాదించుకున్నావో ఆ సంపాదనలో ప్రభు సన్నిధికి నువ్వు తీసుకొని రండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు కార్యాలు మీరు పొందుకుంటారు. ప్రభు మేలులు మీరు అనుభవిస్తారు. నా సన్నిధిలో ఆహారం ఉన్నట్లు మీరు ప్రభు దేవుని సన్నిధికి ఆ దశమాంసమును తీసుకొస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి నేను పట్టజాలంత విస్తారమైన దేవుడు. మనం పొందుకున్నది ఏది మనది కాదని నేను ధైర్యంగా చెప్పగలుగుతా. దేవుడు నాకు ఇచ్చాడు, అందుకే ఈరోజు నేను ఎలాగోనా నేను చెప్పగలుగుతా ధైర్యంగా. అలాంటి దేవునికి 10% ఇవ్వటంలో తప్పే ఉంది. కానీ దేవునికి ఇవ్వాలన్నా కూడా బాధే మనకి. ఎంత ఇబ్బంది పడిపోతామో. దేవునికి ఇచ్చే ఆ దశభాగంలోనే మనకేదో కుటుంబం అంతా జరిగిపోతున్నట్టు ఇదైపోతూ ఉంటాం.
చిన్న చిన్న వాటిలో నమ్మకం లేకపోతే పెద్ద వాటిని ఎలా తీసుకుంటాం మనం? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకి ఇచ్చేటువంటి విషయంలో నిర్లక్ష్యతను కనపరచమాకండి. ప్రభు కార్యాలను దూరం చేసుకుంటాం. బలిపీఠం అంటే ఒక సమర్పణ. నీకు నాకు అందరికీ ఏముండాలంట? ఒక బలిపీఠం ఉండాలి. బలిపీఠం అంటే నీ మనసును సమర్పించాలి, శరీరాన్ని సమర్పించాలి, నీ నాలుకను సమర్పించాలి, నీ సుఖభోగాలు సమర్పించాలి, నువ్వు ప్రేమించినదేదో అది నువ్వు సమర్పించాలి, నీ జీవనాధారాన్ని సమర్పించాలి. ఏడోదిగా నీ ప్రాణాన్ని కూడా బలిపీఠం మీద పెట్టాలి. ఎందుకంటే యేసే మన కొరకు బలిపీఠం ఎక్కాడు. యేసే మన కొరకు, అందుకే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. మనం కూడా ఒక బలిపీఠం ఎక్కాలి, సమర్పణంలోకి రావాలి. నువ్వు బలిపీఠం ఎక్కుట్టుని బట్టి నీ బిడ్డలు దీవించబడతారు. నీ బలిపీఠం మీదకి వచ్చుటను బట్టి నీ కుటుంబం దీవించబడింది. నీవు బలిపీఠంలోకి వచ్చుటను బట్టి నీ ఆర్థికపరమైన ఇబ్బందులు దేవుడు తొలగిస్తాడు. నీవు బలిపీఠం మీదకి వచ్చుటను బట్టి నీ రోగాల నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు. బలిపీఠం మీదకి రావటం అంటే సమర్పణ అనుభవంలోకి రావటమే. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ఎవరు దిక్కులు చూడొద్దు. ఆకాశం వైపు రెండు చేతులు చాపి, స్తోత్రము నాయన, మీకు వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరూ మోకరిద్దాం, దిక్కులు చూడమాకండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అయ్యా నన్ను సమర్పణ అనుభవంలోకి తీసుకుని రండి అయ్యా. నాకు ఒక బలిపీఠం కావాలయ్యా. నేను ఒక బలిపీఠంగా మార్చబడాలయ్యా. నాలో ఒక సమర్పణ అనుభవం రావాలయ్యా. నేను ప్రేమించింది ఏదో అది సమర్పించే అనుభవంలోకి నన్ను తీసుకుని రండి ప్రభువా. అయ్యా నాకు ఒక సమర్పణ అనుభవంలోకి తీసుకుని రండి ప్రభువా. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఒక బలిపీఠం ఉండాలి, నీకు ఒక సమర్పణ అనుభవం ఉండాలి. నీలో సమర్పణ లేకపోతే ప్రభువు నువ్వు కలుసుకోలేవు. నీలో సమర్పణ లేకపోతే కలుసుకున్న దేవుని ద్వారా ఆశీర్వాదాలను అనుభవించలేవు. నీలో సమర్పణ లేకపోతే దేవుని కార్యాలను అనుభవించలేవు. కనుక ఈ ఆరాధనలో సమర్పణ అనుభవంలోకి మనం వద్దాం. వేటినైతే సమర్పణించే విషయంలో బలహీనులుగా ఉన్నామో వాటి విషయాల్లో ఒక సమర్పణ కలిగి వద్దాం. సమర్పణ కలిగి ఉందాం. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా.